తెలంగాణలో సాగు కాలం మొదలైందంటే అన్నదాత కళ్లల్లో ఆనందం, గుండెల్లో ధైర్యం కనిపించేది. గత 10 ఏళ్లుగా రైతు బంధు పథకం ఒక ఆర్థిక భరోసానే కాదు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. కానీ ఈసారి పరిస్థితులు తలకిందులయ్యాయి. గతంలో గంటల వ్యవధిలో బ్యాంకు ఖాతాల్లో పడిన సొమ్ము ఇప్పుడు నెలలు గడిచినా చేతికి అందడం లేదు. నాడు వారం రోజుల్లోనే పూర్తయిన రైతు బంధు పంపిణీ నేడు 2 ఎకరాల లోపు రైతులకు ఇవ్వడానికే 2 నెలలు ఎందుకు పట్టింది? ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు నోటా వినబడుతున్న ప్రశ్న. కేసీఆర్ హయాంలో ఉన్న ఆ వేగం, ఆ పారదర్శకత, ఆ చిత్తశుద్ధి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు లోపించాయి? ఈరోజు స్టోరీలో చూద్దాం. మొదటగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు ఎలా అమలు జరిగేదో ఒకసారి గుర్తు చేసుకుందాం. తనకు వ్యవసాయంపై ఉన్న అవగాహన, రైతుల కష్టాల పట్ల ఉన్న తపనతో ఈ పథకాన్ని కేసీఆర్ అత్యంత శాస్త్రీయంగా రూపొందించారు. ప్రతి సీజన్ ప్రారంభానికి ముందే ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష జరిపేవారు. ఎంత నిధులు అవసరం, ఎన్ని ఎకరాలు సాగులోకి వస్తున్నాయి అనే దానిపై స్పష్టమైన లెక్కలు ఉండేవి. నిధుల పంపిణీలో కూడా కేసీఆర్ నాడు ఒక క్రమశిక్షణ పాటించారు. మొదటి రోజు 1 ఎకరం వరకు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవి. రెండో రోజు 2 ఎకరాలు, మూడో రోజు 3 ఎకరాలు, ఇలా రోజుకో ఎకరం పెంచుకుంటూ వెళ్లేవారు. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా క్రమబద్ధంగా నిధులు బదిలీ అయ్యేవి. ఈ విధానం వల్ల కేవలం వారం రోజుల్లోనే దాదాపు 70 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో నిధులు జమయ్యేవి. ఎక్కడా హడావిడి, ప్రచార ఆర్భాటాలు ఉండేవి కావు. రైతులకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలొచ్చినా మాట తప్పకుండా ఆ హామీని నెరవేర్చేవారు కేసీఆర్. ఇక ఇప్పుడు అంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ఆర్భాటం ఎక్కువ, అమలు తక్కువ. ఎన్నికల ప్రచారంలో ఎకరానికి 15,000 ఇస్తామని, రైతు భరోసాతో రైతుల జీవితాలకు ఒక భరోసా ఇస్తామని కాంగ్రెస్ పెద్ద పెద్ద వాగ్దానాలు చేసింది. కానీ అది ఎన్నికల ప్రచారానికే పరిమితమైపోయింది. అధికారంలోకి రావడానికే కాంగ్రెస్ దాన్ని వాడుకుంది. ఎన్నికల ముందు చెప్పిన దానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దానికి అస్సలు పొంతనే లేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సీజన్లోనే హామీలన్నీ గాల్లో కలిసిపోయాయి. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో, ఎంతమందికి ఎన్ని ఎకరాలకు ఇస్తారో కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఒక సీజన్లో ఇస్తే మరో 2 సీజన్లను ఎగ్గొట్టేసింది కాంగ్రెస్. అది కూడా బీఆర్ఎస్ పోరాటం వల్ల. రైతుల కోసం పదే పదే కాంగ్రెస్ను నిలదీయడం వల్ల అప్పుడప్పుడైనా రైతు భరోసా నిధులు ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా 1-2 ఎకరాలకే. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. 2 నెలల క్రితం ఆర్భాటంగా ఒక సభ పెట్టి రైతు భరోసా ఇస్తున్నామని ప్రకటించింది రేవంత్ సర్కార్. కనీసం ఆ సభకు పెట్టిన ఖర్చంతైనా రైతు భరోసా నిధులు వేశారో లేదో తెలీదు. కానీ ఇప్పుడు 2వ ఎకరాకి డబ్బులు వేయడానికి కూడా 2 నెలలాగి మరో సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. అంటే ఈ లెక్కన ఒక్కో ఎకరాకు 2-3 నెలల గ్యాప్ తీసుకొని సభల మీద సభలు పెట్టుకుంటూ వెళితే చివరి ఎకరాకు నిధులు అందేసరికి ఎన్నికలు కూడా వచ్చేస్తాయేమో. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా అయిపోయేది. ఇక్కడే కేసీఆర్ పాలనకు, రేవంత్ పాలనకు మధ్య తేడాను గమనిస్తున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు రేవంత్కు సడన్గా 2వ ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా? కేసీఆర్ సభ. మీరు వింటున్నది కరెక్టే. కేసీఆర్ సభ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. అందులో ఇది కూడా ఒకటి. కేసీఆర్ సభ పెట్టిన రోజే కావాలని రైతు భరోసాని ప్రచారంలోకి తెచ్చింది. వాళ్ళు ఎంత ప్రచారం చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా చివరికి అది మళ్ళీ ఇంకో ఎకరాకే పరిమితం అవుతుంది. కానీ ఎలాగూ అన్ని ఎకరాలకు భరోసా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరు. ఇక రైతు భరోసా జాప్యం వెనక కారణాలు అనేకం. నిధుల కొరత అని ప్రభుత్వం చెబుతున్నా ఆ నిధుల కొరత రావడానికి కూడా రీజన్స్ చాలా ఉన్నాయి. కానీ రైతుల సంక్షేమంపై, వారికి భరోసా ఇవ్వడంపై ప్రభుత్వం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఒక ముఖ్య కారణం. ఇలా విడతల వారీగా ఎప్పుడో ఒకసారి నిధులు అందిస్తూ మెల్లగా ఈ పథకానికే కోత పెట్టేలా కనిపిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వం తీరు వల్ల రైతులు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో పెట్టుబడి అందక విత్తనాలు, ఎరువుల కోసం రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్న తరుణంలో రైతు బంధు ఆలస్యం కావడం వల్ల అన్నదాతలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అధిక వడ్డీలు వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. నాడు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వల్ల
నా వెనక ప్రభుత్వం ఉంది అనే ధీమా రైతుల్లో ఉండేది. ఇప్పుడు ఆ భరోసా సన్నగిల్లి ఆందోళన పెరుగుతోంది. రాజకీయాలు, పార్టీలు పక్కన పెట్టి ఆలోచిస్తే రైతుకు కావాల్సింది సకాలంలో సాయం. ఆ విషయంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక పారదర్శకమైన, వేగవంతమైన వ్యవస్థ ఏర్పడింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైందనేది కాదనలేని వాస్తవం. సభలు, ప్రచారాలు, కొత్త నిబంధనల పేరుతో పెట్టుబడి సాయాన్ని వాయిదా వేయడం అన్నదాతకు ద్రోహం చేయడమే.